అమ్మా, నువ్వు నాన్న ఎప్పుడూ పోట్లాడుకోలేదా? ఇంటర్నెట్ చాటింగ్లో సుజిత అడిగిన ప్రశ్న చూసి ఒక్క క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాను. సుజిత మళ్ళీ తన భర్తతో పోట్లాడిందని అర్థమైంది నాకు ఆ మెసేజ్ చదవగానే. అందరూ అమ్మాయిల్లా తమ దాంపత్యంలోని అన్ని రహస్యాలని నాతో పంచేసుకోదు సుజిత. ఎంతవరకు అవసరమో అంతవరకే చెబుతుంది. అది దాని వ్యక్తిత్వం. కానీ ఈ మధ్య దాని ధోరణిని బట్టి చూస్తూ ఉంటే తరచుగా తన భర్త కార్తీక్తో పోట్లాడుతోందని తెలుస్తోంది. చిన్న చిన్న విషయాల్లో పంతాలకి పోయి జీవితాన్ని కలతలమయం చేసుకుంటున్న ఈ తరం యువత ధోరణి గుర్తొచ్చి బాధ వేసింది. సుజిత కూడా అదే కోవలోకి చేరబోతోందా? ఖండాంతరాలలో ఉన్న కూతురి కాపురం గురించిన బెంగతో ఒక్క క్షణం నా మనసు బరువెక్కింది. మరుక్షణమే గుండె దిటవు చేసుకున్నాను. అదేమీ చిన్నపిల్ల కాదు. ఎందుకు పోట్లాడుకోలేదు? చాలాసార్లు పోట్లాడుకున్నాం. ఇప్పటికీ పోట్లాడుకుంటూనే ఉన్నాం. అసలీ ప్రపంచంలో నేనిప్పటిదాకా ఎక్కువసార్లు పోట్లాడింది మీ నాన్నతోనే అని టైప్ చేశాను. సమస్యను గుర్తించగానే మనం చేయాల్సిన ప్రథమ చికిత్స లాంటి పని సాధ్యమైనంతవరకు సమస్యని తేలిక చేసి చూపటం. అదే నేను చేశాను. నా సమాధానానికి సుజిత నవ్వుతోందన్నదానికి సూచనగా చాటింగ్ బాక్స్లో నాకు నవ్వుతున్న చిన్న కార్టూన్ బొమ్మ ముఖం మెసేజ్ పంపించింది. అది చూడగానే నా మనసు కొంత తేలికపడింది. మరి మాకెప్పుడూ అలా కనిపించేవారు కాదు మీరిద్దరూ. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. మన బంధువులందరూ కూడా ఈ విషయంలో మీకు కితాబులివ్వడం నాకు తెలుసు అంది సుజిత. బావుంది. పోట్లాడుకోవడం అంటే అందరికీ తెలిసేలా పోట్లాడుకుంటామా? భార్యాభర్తల మధ్య పోట్లాటలంటే ఫ్యాక్షన్ సినిమాలో యుద్ధంలా ఉండదు. మాటల స్థానంలో మౌనం, చిరునవ్వుల స్థానంలో చూపుల చురకత్తులు. ఒకరితో ఒకరు డైరెక్ట్గా మాట్లాడుకోగలిగిన విషయాలకి కూడా పిల్లల మీద ఆధారపడటాలు. ఇలా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో పోట్లాడటం కన్నా నేను ఆయనతో పోట్లాడుతున్నానన్న సంగతి ఆయనకి తెలియచేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. మెసేజ్ టైప్ చేస్తున్నాను కానీ నాకు తెలుసు ఈ కాలం మొగుడు పెళ్ళాలు పోట్లాటలు అంత సున్నితంగా ఉండవని. మా రోజుల్లో అయితే ఇంట్లో అత్తామామలు, ఇంటి నిండా జనం. ఎప్పుడో తప్ప దొరకని ఏకాంతం. ఎప్పుడూ ఎరగని స్వేచ్ఛ, స్వతంత్ర భావాలు. ఇప్పుడలా కాదు కదా. కోరుకోగానే దొరికే ఏకాంతం, కావలసినంత స్వేచ్ఛ, మనసులో ఉన్నదాన్ని కుండబద్దలు కొట్టినట్లు ఎదుటవాళ్ల ముఖం మీద చెప్పేయగల ధైర్యంతో కూడిన మనస్తత్వం. అసలివన్నీ కలిసే ఈ కాలం పిల్లల్ని పాడు చేస్తున్నాయా అనిపిస్తోంది. అలాంటి వాళ్లని నా సున్నితమైన భావాలు కదిలిస్తాయా అన్నది అనుమానమే. కానీ ముందే అనుకున్నట్లుగా సమస్యని తేలిక చేయడం మాత్రమే నా ఉద్దేశం. అందుకే అదే మెసేజ్ టైప్ చేసి సెండ్ అని ఉన్న చోట క్లిక్ చేశాను. ఊహించినట్లుగానే నేను పంపిన మెసేజ్ పూర్తిగా చదవకుండానే గోడ కొట్టిన బంతిలా మరో ప్రశ్న దూసుకువచ్చింది సుజిత దగ్గర్నుంచి. మరీ మీరు ఆ పోట్లాటలని ఎలా పరిష్కరించుకునేవారు? నువ్వు రాజీ పడిపోయేదానివా? ఈసారి సుజిత ప్రశ్నకి సమాధానం చెప్పటానికి నేను కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. అసలు నాకు మా ఆయనతో జరిగిన తగాదాలే గుర్తొస్తున్నాయి కానీ వాటి పూర్వాపరాలు, అవెందుకు వచ్చాయో కారణాలు గుర్తుకులేవు. ఇంక వాటిని మేమెలా పరిష్కరించుకున్నామో అస్సలు గుర్తులేదు. ఒకసారి మా అత్తగారి తమ్ముడినేదో అన్నానని నాతో వారం రోజులు మాట్లాడలేదాయన. నేనన్న దానిలో తప్పేం లేదని ఆయనే గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకుంటున్నారని నా వాదన. నా మటుకు నేను నా తప్పేం లేదనుకోవడం వల్ల ఆయన దిగివచ్చిన యుద్ధాన్ని మరో వారం రోజులు పొడిగించాను. ఆ విషయం బాగా గుర్తుంది నాకు. అది కూడా చివరికెలా పరిష్కారమైందో గుర్తులేదు. అలాంటి తగాదాలన్నింటినీ చాలా మటుకు మరిచిపోయేవాళ్లం. లేదా మరేదో అంతకన్నా పెద్ద సమస్య రావడం వల్ల దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసేవాళ్లం. ఒక్కోసారి మేమిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదన్న సంగతి మర్చిపోయి ఏదో ఆవేశంలో మాట్లాడేసేవాళ్లం. తర్వాత నవ్వుకుని కలిసిపోయేవాళ్లం. అదంతా గుర్తుకు వచ్చి నా ముఖం మీద చిరునవ్వులు విరిశాయి. నేను ఆ ఆలోచనలో ఉండగానే మెసేజ్ వచ్చింది సుజిత దగ్గర్నుంచి. చెప్పమ్మా, ఎలా పరిష్కరించుకునేదానివి వాటన్నింటినీ? రాజీ పడిపోయేదానివా? ఈసారి ఇంగ్లీష్లో అడుగుతోంది.
అంటే సీరియస్‌గా ఉందని అర్థమైంది నాకు. వెనువెంటనే ఆలస్యాన్ని భరించలేనట్లుగా బజ్ అన్న మెసేజ్‌తో నా మెసేజ్ బాక్స్‌ని కుదిపింది స్క్రీన్ మీద. నవ్వుతున్న కార్టూన్ బొమ్మ ముఖాన్ని ముందుగా పంపి, ఆ తర్వాత మెసేజ్ టైప్ చేశాను. చాలా తగాదాల్ని నేను మర్చిపోవడం ద్వారా నీకు నవ్వెలా వస్తోంది? మర్చిపోవడం అంటే రాజీ పడిపోవడమే కదా! ఎందుకలా సర్దుకోవడం, రాజీ పడిపోవడం? నువ్వు నాన్న మీద ఆధారపడి ఉన్నావనేనా? ఈసారి సుజిత ప్రశ్నకి నాకు ఆశ్చర్యం వేసింది. నేను నిజంగానే అన్నింటికీ ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నా ఈనాటి వరకు ఆ విషయం నాకెప్పుడూ స్ఫురణకి రాలేదు. నాకు ఆర్థికపరమైన ఆదాయం లేదు. ఆయన మీదే ఆధారపడి జీవిస్తున్నాను. నిజమే. కానీ కొన్ని విషయాల్లో నేను రాజీ పడిపోయినా అందుకు కారణం నేను ఆయన మీద ఆధారపడి జీవించడం కాదు. ఒకవేళ అలా ఆధారపడకపోయినా కూడా మా దాంపత్య జీవితం ఇలాగే ఉండేదని ఖచ్చితంగా చెప్పగలను. విచిత్రమేంటంటే మొగుడి మీద ఆధారపడి జీవించినా ఆధారపడటం అన్నది ఆనాడు మమ్మల్ని బాధించలేదు. మొగుడి మీద ఆధారపడకపోయినా ఆధారపడటం అన్న అంశం ఈ తరం ఆడపిల్లల్ని బాధిస్తోంది. మేము మీ మీద ఆధారపడి లేము అన్న విషయం అనుక్షణం భర్తకి చెప్పాలని ప్రయత్నిస్తారు. దాన్ని భర్త గుర్తించకపోతే బాధ. నాకు నవ్వొచ్చింది. నిజమే. నువ్వన్నట్లుగా నేను రాజీ పడ్డాననే అనుకో. కానీ ఆ రాజీ పడటం అభద్రతాభావంతో కాదని, మా బంధాన్ని నిలుపుకోవాలనే ఆరాటంతోనని ఎందుకు అనుకోకూడదు? వెంటనే బాణంలా వచ్చింది మెసేజ్ సుజిత దగ్గర్నించి. దాన్నే ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు మమ్మీ. అంత వేగంగా టైప్ చేయడం ఎలా నేర్చుకుందో నాకిప్పటికీ ఆశ్చర్యమే. ఆ సమాధానం ముల్లులా గుచ్చుకుంది నా మనసులో. నేను తేరుకునేలోపే మరో మెసేజ్ వచ్చింది. నిరంతరం గొడవపడుతూ ప్రతిసారీ రాజీ పడుతూ విడిపోలేని బలహీనత వల్ల కలిసి ఉంటూ బంధాన్ని నిలుపుకుంటున్నాం అని సంతోషపడటం హిపోక్రసీ కాక మరేమిటమ్మా? ఈసారి దాని ధోరణికి నాకు కోపం వచ్చింది. అయినా నిరంతరం కొట్టుకునే నేను మీ నాన్న బాగానే ఉన్నాం. మధ్య నీకెందుకు బాధ అని మెసేజ్ ఇచ్చాను. నేనలా అడిగేసరికి సుజిత సూటిగా విషయానికొచ్చింది. ఈ మధ్య నాకు కార్తీక్కి సరిగ్గా పడటం లేదమ్మా. కానీ నీలా నేనీ విషయాన్ని తేలికగా తీసుకోలేకపోతున్నాను. ఏ విషయంలోనూ మా ఇద్దరి అభిప్రాయాలు కలవవు. ప్రతి చిన్న విషయంలోనూ మాకు అభిప్రాయ భేదాలే. ఇలా ఎంతకాలం కలిసి ఉండగలం అనిపిస్తోంది. పెళ్ళి కనుక ఇంతలా ఆలోచించాల్సి వస్తోంది. అదే ఏ బిజినెస్ పార్ట్నర్స్మో అయితే హాయిగా ఎప్పుడో విడిపోయేవాళ్లం. చివరి వాక్యాలు చదివిన నాకు బుర్ర తిరిగిపోయింది. పెద్ద చదువులు చదివి ఆకాశమంత ఎత్తుకు ఎగిరి విదేశాల్లో తిరుగుతూ చివరికి నా కూతురు నేర్చుకున్నదిదా అన్న బాధ. స్త్రీ పురుషులిద్దరూ రెండు విభిన్న వర్గాలకి చెందినవారు. వాళ్ల ఆలోచనలెప్పుడూ ఒకేలా ఉండవు. వాళ్ళిద్దరికీ ముడిపెట్టి ఒక గూట్లో ఉండమని చెబుతోంది మన వివాహ వ్యవస్థ. మౌలికంగానే ఇద్దరూ ఆలోచించే పద్ధతులు వేరు కనుక వారి మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం. కంప్యూటర్స్తో పాటు సైకాలజీలో కూడా ఎన్నో డిగ్రీలు చేసిన నా కూతురికి నేనిదంతా చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. అందుకే మరేం మాట్లాడకుండా కంప్యూటర్ స్క్రీన్ వంక బ్లాంకుగా చూస్తూ కూర్చు ఉండిపోయాను. ఈలోగా సుజిత దగ్గర్నించే మరో మెసేజ్ వచ్చింది. మీ రోజుల్లో అయితే మీకు సంసారం తప్ప వేరే ఆశలు ఆశయాలు ఏమీ ఉండేవి కావు కనుక అలాంటివన్నీ భరించి సర్దుకుపోతూ జీవించేవాళ్ళు. ఇప్పుడు తలుచుకుంటే ఆ పోట్లాటలన్నీ సిలిపి తగాదాల్లాగానూ తీపి జ్ఞాపకాల్లాగానూ అనిపించవచ్చు. కానీ నా విషయం వేరు మమ్మీ. సంసారం ఒక్కటే జీవితం కాదు నాకు. నాకంటూ ప్రత్యేకంగా ఒక ప్రపంచముంది. కొన్ని ఆశయాలు, నా జీవితం ఎలా గడవాలో అన్న నిర్దిష్టమైన ఆలోచనలు నాకున్నాయి. సంసారము ముఖ్యమే కానీ ప్రైమరీ కాదు. అది నాకు సెకండరీ మాత్రమే. నా జీవితం నాకిష్టమైన రీతిలో గడిచి నేననుకున్న గోల్ని చేరుకోవాలంటే ఇలాంటి చికాకులన్నీ లేకుండా దాంపత్య జీవితం ఎంత సాఫీగా సాగిపోతే అంత మంచిది. నాకే కాదు, కార్తీక్కి కూడా. అందుకే ఇలా జీవించడం విసుగొస్తోంది మమ్మీ. ఆవేశంలో చెప్పినా నిజమే చెప్పింది. దానికే కాదు, దానిలాంటి ఈ తరం కెరీర్ ఓరియంటెడ్ పిల్లలందరికీ సంసారం అన్నది ప్రైమరీ కాదు, సెకండరీ మాత్రమే.
దాని మాటలు చూస్తూ ఉంటే ఆవేశంలో అదెలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని భయం వేసింది. అసలు నన్ను మెంటల్గా ప్రిపేర్ చేయడానికే ఇదంతా చెబుతోందా అని అనుమానం వచ్చి మెదడంతా బ్లాంక్గా అయిపోయింది. మేళతాళాలతో వేదమంత్రాల మధ్య మేము కార్తీక్కి కన్యాదానం చేసి కళ్ళనీళ్లు పెట్టుకోవడం గుర్తుకు వచ్చింది. పసుపు బట్టల్లో ఉన్న దంపతులని పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండమని దీవించిన పెద్దల దీవెనలు గుర్తుకు వచ్చాయి. ఒక్కసారిగా గుండెనెవరో చేత్తో పట్టుకుని పిండినట్టనిపించింది. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకు సుజీ. జీవితమంటే గోల్సు, అచీవ్మెంట్సు, డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. తడబడుతున్న చేతులతో మెసేజ్ టైప్ చేసి పంపాను. జీవితమంటే నిరంతరం కొట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఒకే కప్పు కింద కలిసి బతుకుతూ బయటవాళ్లకి నవ్వుతూ కనపడటం కూడా కాదు కదమ్మా. అంతే వేగంగా దాని దగ్గర్నించే సమాధానమొచ్చింది. నువ్వు గోరంతని కొండంత చేసి చూస్తున్నావు సుజీ. సంసారమన్నాక గొడవలు రావడం సహజం. అసలు అభిప్రాయ భేదాలే రాని భార్యాభర్తలంటూ ఎవ్వరూ ఉండరు. నువ్వీ మాటలంటావని నాకు తెలుసు. తరతరాలుగా మనం నేర్చుకున్న ఆలోచనా విధానమదే. దానికి భిన్నంగా ఆలోచించాలంటే మనకి భయం. ఒక్క క్షణం కూడా పడకుండా జీవితాంతం కలిసున్న మొగుడు పెళ్ళాల్ని నేను చాలామందిని చూశాను. మన కుటుంబంలోనే. అంతెందుకు, నువ్వే అన్నావు ఇప్పటికీ నాన్నతో నిరంతరం తగాదా పడతావని. అమ్మమ్మ నీకు చెప్పిన నీతులే నాకు చెబితే వినలేను. తార్కికంగా ఆలోచించి ఒక కారణం చెప్పు. జీవితాన్ని చక్కదిద్దుకోలేని చేతకానితనం కాకపోతే ఈ తగాదాల వల్ల సాధించేదేమిటి? అలా నిరంతరం కొట్టుకుంటూ కలిసుండటం వల్ల ఒరిగేదేమిటి? దాని మాటలు చూస్తూ ఉంటే కార్తీక్కి దానికి ఏదో పెద్ద పోట్లాటే జరిగిందని అర్థమవుతోంది నాకు. కానీ ఎంత పెద్ద పోట్లాటైనా భార్యాభర్తల మధ్య చాలా చిన్నదే. ఆ విషయం సుజితకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఈలోగా బిజీగా ఉన్నానంటూ సుజిత ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది. అన్యమనస్కంగానే కంప్యూటర్ ముందు నుంచి లేచాను నేను. అప్పుడు ఖండించాను కానీ జీవితాన్ని చక్కదిద్దుకోలేని చేతకానితనం కాకపోతే అన్న సుజిత మాటలు తర్వాత నన్ను ఆలోచనల్లో పడేశాయి. నిజం చెప్పాలంటే ఆయనతో తగాదా పడినప్పుడల్లా దానంతా కాకపోయినా ఆ రోజుల్లో నేను ఎంతో కొంత ఆవేశపడిన దాన్నే. ఈదేసిన గోదావరి దాటేసిన కష్టాలు తీయగా ఉంటాయని ముళ్లపూడి వెంకటరమణగారు ఎక్కడో అన్నట్లుగా ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే ఆయనతో పడ్డ తగాదాలన్నీ తీయగా అనిపిస్తున్నాయి నాకు. నిజంగా చేతగానితనంతోనే ఇన్నాళ్ళు నేను ఆయన కలిసున్నామా? సుజిత చెప్పినట్లు ఆత్మవంచన చేసుకుంటూ బతుకుతున్నానా? కాదు కాదు కాదని నాకు చాలా గట్టిగా అనిపిస్తోంది. మరి సుజిత అడిగినట్లుగా ఆ తగాదాల వల్ల మేము సాధించిందేంటి? సమాధానం తెలిసి తెలియనట్లుగా ఉంది. డైనింగ్ టేబుల్ మీద కూరగిన్న మూత తీస్తూనే అన్నారాయన. ఇవాళ కూడా క్యారెట్ కూరేనా? నీకీ క్యారెట్ కూర తప్ప ఇంకేం చేయడం నేర్పలేదా మీ అమ్మ? మరేం పర్వాలేదు. క్యారెట్ ఒంటికి మంచిది. రోజూ తింటే బీపీ తగ్గుతుంది. చీటికి మాటికి ఇలా అరవడం కూడా తగ్గుతుంది. మంచినీళ్లు గ్లాసులో పోస్తూ రిటార్ట్ ఇచ్చాను నవ్వుతూనే. ఆరోగ్య సూత్రాలెందుకు చెబుతావు? క్యారెట్ నీకిష్టమని చెప్పొచ్చు కదా అన్నారాయన కయ్యానికి కాలు దూవుతూ. నేను మాత్రమేమైనా తక్కువ తిన్నానా? నన్ననడం ఎందుకు? మీకిష్టమైన కూరగాయలు మీరే తెచ్చుకోవచ్చుగా. వండి పడేయడానికి నేనెలాగూ ఉన్నాను. అది మాత్రం చెయ్యరు. బద్ధకం అన్నాను. తేవచ్చు కాని నువ్వు చాలా తెలివైన దానివి. నోటితో నో అని చెప్పవు. నేను తెచ్చిన కూరలు నీకిష్టం లేకపోతే వారం రోజులు ఫ్రిడ్జులో మురగబెట్టి 8వ రోజున పాడైపోయాయని బయట పారేస్తావు. నీ సంగతి నాకు తెలియదా? అన్నారాయన పోట్లాటని పెంచుతూ. ఆయన మాటలకి నాకు కోపం రావడం లేదు. ఎందుకంటే అదంతా ఆయన కావాలనే చేస్తున్నారని నాకు తెలుసు. మళ్ళీ సాయంత్రం బాల్కనీలో కూర్చుని వేరే విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మధ్యాహ్నం చేసిన క్యారెట్ కూర బావుందోయ్ అంటూ ఏదో చెబుతారు. పిల్లలిద్దరూ చెరో దేశము వెళ్ళిపోయాక ఇంట్లో ఇద్దరము ఒంటరిగా ఉండటం చాలా బోరు కొడుతుంది. అందుకే ఇలాంటిదేదో విషయాన్ని తీసుకుని నాతో వాదులాటకి దిగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారాయన. ఎప్పుడూ లేనిది రిటైర్ అయ్యాక ప్రతి చిన్న విషయానికి నన్ను విమర్శిస్తూ ఉంటే మొదట్లో నాకు కోపం వచ్చేది.
కానీ అసలు విషయం అర్థమయ్యాక కోపం రావడం మానేసింది. ఆయనతో సమంగానే నేను వాదిస్తున్నాను. ఆయన మాటలు వింటూ నవ్వుకోబోతున్న నేను ఒక్కసారిగా ఏదో తట్టినట్లుగా ఆగిపోయాను. మరుక్షణం నా ముఖం మతాబులా వెరిగిపోయింది. అవును, సుజిత అడిగిన ప్రశ్నకిప్పుడు నాకు సమాధానం దొరికింది. మీరు పెట్టుకుని తింటూ ఉండండి, నేనిప్పుడే వస్తాను అంటూ కంప్యూటర్ దగ్గరికి పరిగెత్తాను. సుజిత ఆన్లైన్లో లేదు. అయినా సరే మెసేజ్ టైప్ చేశాను. సుజితా, ఈ కొట్లాటల వల్ల మీరు సాధించిందేమిటని అడిగావు కదా? ఆలోచించగా ఆలోచించగా నాకిప్పుడు తెలుస్తోంది. మిగతా వారి సంగతి నాకు తెలియదు కానీ నా మటుకు నాకు దాంపత్య జీవితంలో మా మధ్య వచ్చిన ప్రతి చిన్న తగాదా మాకు ఒకరిమీద మరొకరికి మరింత అవగాహనని పెంచిందనిపిస్తోంది. అవన్నీ మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి మరింత దోహదం చేశాయనిపిస్తోంది. ఇప్పటికీ అలా అర్థం చేసుకుంటూనే ఉన్నాం. అందుకే ఇదంతా నాకు చేతకానితనంగా అనిపించడం లేదు. మీ మధ్య వచ్చే తగాదాలని కూడా ఆ దృష్టితో చూస్తే నీకవన్నీ చికాకుల్లా కనిపించవేమో. ఆలోచించు. మీకు సంసారమే జీవితం కాకపోవచ్చు. ఇద్దరికీ జీవితంలో విడివిడిగా ఆశలు ఆశయాలు ఉండొచ్చు. కానీ సంసారమంటే రెండు విడివిడి జీవితాలు ఎంతమాత్రం కాదో. రెండు జీవితాలు కలగలిసి ఒకటిగా పెనవేసుకుపోవడం. అది తెలుసుకోవాలి మీరిద్దరూ. ప్రేమించబడాలని ప్రతి మనిషికి ఉంటుంది. మచ్చలేని ప్రేమని జీవిత భాగస్వామి నుంచి ప్రతివారు కోరుకుంటారు. కానీ అలా ప్రేమించబడాలంటే ముందు మనం ప్రేమించాలని, అందుకు ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలని తెలుసుకోరు. నేను చెప్పానని నువ్వు నీ నిర్ణయం మార్చుకోవని నాకు తెలుసు. కానీ జీవితంలోనైనా బిజినెస్లోనైనా అర్థం చేసుకోవడం అన్నది చేతకానితనం కాదని నువ్వు తెలుసుకోవాలని చెబుతున్నాను. మెసేజ్ని సుజిత ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసి తీరిగ్గా ఆయనతో దెబ్బలాడటానికి డైనింగ్ హాల్లోకి వచ్చాను. నా మెసేజ్ చదివాక సుజిత ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న భయం నాకు లేదు. దాని తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. కథ సమాప్తం.